హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో చాలామంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ కామన్గా మమ్మల్ని ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి మేడం, ఎటువంటి ఫుడ్ తీసుకుంటే బేబీ హెల్తీగా పెరుగుతుంది, ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని అడుగుతూ ఉంటారు. సో ఇది చాలా కామన్ క్వశ్చన్ అండి. ఏ ప్రొసీజర్కి ఏ పేషెంట్ వచ్చినా కూడా ట్రీట్మెంట్లో ఉన్న పేషెంట్స్ కానీ ప్రెగ్నెంట్ పేషెంట్స్ కానీ వాళ్ళు తీసుకునే ఫుడ్ గురించి వాళ్ళు చాలా పర్టికులర్గా అడుగుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలో స్పెసిఫిక్గా చెప్పాలి అంటే మనము ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మనకి బేబీకి అన్ని న్యూట్రియంట్స్ అందుతుందో అలా మనం ప్లాన్ చేసుకుంటే మంచిది. సో ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్ తీసుకోమంటాము. సో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఎసెన్షియల్ విటమిన్ అండి. దీనివల్ల మనకి బేబీలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ఉంటుంది. యూజువలీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్స్ కూడా ఫస్ట్ 3 months వరకు ఇస్తాము. ఇది కాకుండా ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్ అంటే ఇప్పుడు ఆకుకూరలు ఎక్కువ తింటాం, సిట్రస్ ఫ్రూట్స్ అంటాం, లెమన్ కానీ ఆరెంజెస్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోమని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ రిచ్ ఫుడ్. సో డేట్స్ తీసుకోమని కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, చికెన్ లాంటిది కానీ ఇలాంటివి తీసుకోమంటాం, రెడ్ మీట్ అంటాము. సో ఇవన్నీ కూడా ఐరన్ రిచ్ ఫుడ్ అండి. మనకి ప్రెగ్నెన్సీలో బేబీకి కూడా ఐరన్ అనేది మదర్ నుంచే సప్లై అవుతుంది. సో డెఫినెట్లీ కొంత ఐరన్ డెఫిషియన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఐరన్ టాబ్లెట్స్ యూజువలీ మనం సప్లిమెంట్ చేస్తాం, కానీ 3వ నెల దాటిన దగ్గర నుంచి ఐరన్ సప్లిమెంటేషన్స్ అనేవి ఇస్తాము. సో ఫస్ట్ 3 months ఐరన్ రిచ్ ఫుడ్ అనేది మనం రికమెండ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం అండ్ వైటమిన్ డి ఎక్కువ ఉన్న ఫుడ్ కూడా తీసుకోమంటాం. సో పాలు కానీ, రాగి మాల్ట్ కానీ ఇలాంటి వాటిలో కాల్షియం వైటమిన్ డి కూడా ఎక్కువ ఉంటుంది. సిమిలర్గానే కాల్షియం సప్లిమెంటేషన్స్ 3rd month దాటిన దగ్గర నుంచి ఇస్తామండి. ఎందుకంటే ఫస్ట్ 3 monthsలో వామిటింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ముందే కాల్షియం సప్లిమెంటేషన్ ఇవ్వము. సో ఫస్ట్ 3 months కాల్షియం అండ్ వైటమిన్ డి రిచ్ ఫుడ్ తీసుకోమని చెప్తూ ఉంటాం. సో నెక్స్ట్ మనకి ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ కామన్గా చూస్తూ ఉంటామండి. సో ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోమంటాం. సో అన్ని రకాల ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఎస్పెషలీ ఆకుకూరలు ఇంక్లూడ్ చేయమంటాము. సో ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి ఈ కాన్స్టిపేషన్ అనేది రాకుండా ఉంటుంది. సో బేసికలీ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. చాలా ఎక్కువ వాటర్ తీసుకోమని చెప్తాం. అట్లీస్ట్ 2 to 3 liters ఆఫ్ వాటర్ పర్ డే తీసుకోమని చెప్తాము. అండ్ మెయిన్గా జంక్ ఫుడ్ కానీ బయట చేసిన ఫుడ్ కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తాం. సో ఇంట్లో కుక్ చేసి మంచిగా మీరు హ్యాపీగా ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ తీసుకోవడం మంచిది. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకొని వాటర్ ఎక్కువ తీసుకుంటే దాదాపుగా మీకు ప్రెగ్నెన్సీకి మీ బేబీకి సపోర్ట్ చేయడానికి మీకు అన్ని న్యూట్రియంట్స్ అనేవి అందుతుంది. సో మేజర్ రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేదండి. హెల్దీ ఫుడ్ తీసుకోమని చెప్తాము, ఫ్రెష్ ఫుడ్ తీసుకోమని చెప్తాము, స్టోర్ చేసి ఎప్పుడుదో తింటాం అనేది అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ లాట్ ఆఫ్ వాటర్, హైడ్రేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉన్న ఏ ఫుడ్ అయినా కూడా మనం మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ప్రెగ్నెన్సీలో మంచిది. థ్యాంక్ యూ.